అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో దాదాపుగా 3,00,000 మంది ఉన్న పెన్షన్దారులకు, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు అందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను నిధులనేవి అయితే విడుదల చేయడం సిద్ధమయ్యేలాగా తెలుస్తుందన్నమాట. అయితే ఈసారి పెన్షన్ పెంచి ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యేలాగా తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ పెంచి ఎప్పుడు అందిస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. సో పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అయితే దాదాపుగా మనకి ఒక్కొక్క పథకం అయితే అమలు చేసుకుంటూ వస్తుంది కదండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మొన్నే మనకి రైతు భరోసా పథకం కూడా అమలు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమయ్యేలా తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ వృద్ధుల వితంతులకు చూసుకుంటే 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. దీనివల్ల మనకి పెద్ద మొత్తంలో ప్రతి ఒక్క పెన్షన్దారికి కూడా లబ్ధి అయితే చేకూరుతుందన్నమాట. దాదాపుగా 3,00,000 మంది పైగా ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల కానున్నాయండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి అయితే కేటాయించబోతుందన్నమాట. త్వరలోనే మనకి ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందండి. సో రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నమాట పెన్షన్దారులకు సంబంధించి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.